నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. వానలు దంచుకొడుతున్నాయి, వరదలు పోటెత్తుతున్నాయి, వాగులు నదులు పొంగి పొల్లుతున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. కృష్ణమ్మకు వరద మొదలైంది. గోదావరి కృష్ణా బేసిన్లలోని ప్రాజెక్టులకు జలకలొచ్చేసింది. కొన్ని రోజులుగా వానలు హోరెత్తిస్తున్నాయి, వరదలు పోటెత్తుతున్నాయి, రిజర్వాయర్స్ నిండుతున్నాయి, ప్రాజెక్టులు జలకలని సంతరించుకున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం దగ్గర నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. అటు ధవళేశ్వరం దగ్గర క్రమంగా వరద ఉధృతి ఎక్కువవుతోంది. దంచి కొడుతున్న వానలు, పోటెత్తిన వరదలు, పొంగిపొర్లుతున్న వాగులు, ఉగ్రరూపం దాల్చిన గోదావరి, కృష్ణమ్మకు మొదలైన వరద, తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ. వారం క్రితం దాకా జాడలేని వానలు కుమ్మేస్తున్నాయి. సరైన వర్షాలు లేవని ఆందోళన చెందుతున్న సమయంలో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. కుండపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. గొంతెండిన జలాశయాలకు వరదలు పోటెత్తుతున్నాయి. తడారిన పొలాలు తడిసి ముద్దవుతున్నాయి. ఎడతెరిపిలేని వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండుకుండల్లా మారాయి. రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణాకు వరద మొదలైంది. ఆల్మట్టి నిండటంతో వరద ప్రవాహం మెల్లమెల్లగా జోరందుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. గోదావరి గలగల పారుతోంది. భారీ వర్షాలకు వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. భద్రాచలం దగ్గర మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో గోదావరి నీటి మట్టం 55 అడుగులకు చేరుకుంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకున్న అధికారులు భద్రాచలం దగ్గర 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. నదిలోకి ఎవరూ వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. 50 అడుగుల వరకు చేరి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు. 53 అడుగులకు చేరితే 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. గంటకు వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో అధికారులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు. చెరువులు వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని సూచిస్తున్నారు. సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-625-7109ను ఏర్పాటు చేశారు. భద్రాచలం దగ్గర గోదావరికి వరద ఉధృతి పెరగడంతో ముందు జాగ్రత్తగా ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. భద్రాచలం దగ్గర గోదావరి 3వ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. దిగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోయినా ఎగువ రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భారీగా వస్తున్న వరద వల్ల గోదావరి పోటెత్తింది. ఇంకా వరద వచ్చే అవకాశం ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందిని కూడా రెడీగా ఉంచారు. నిన్నటి నుండి ఇది లెవెల్ పెరుగుతూనే ఉంటాయి. నిన్న ఈవినింగ్లో నేను ఒక హై లెవెల్ రివ్యూ కూడా పెట్టాను. ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో, డిస్ట్రిక్ట్ ఎస్పీ గారితో ఈ సంబంధించి విషయం. నిన్న సాయంత్రం అరౌండ్ 6 PM-కి 6 గంటలకి లెవెల్ 28.3 ఫీట్ ఉండేది. అందరికీ ఇప్పుడు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయడం కోసం మిగతా ఇంపార్టెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ కానీ, రెవెన్యూ, ఎంఆర్ఓస్ కానీ, ఎంపీడీఓస్ కానీ, సో జిల్లా కలెక్టర్ స్థాయి నుండి పంచాయత్ సెక్రటరీ అండ్ గ్రామ పాలనా ఆఫీసర్ వీఆర్ఓ స్థాయి వరకు అందరూ ఇప్పుడు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. గోదావరి పరివాహక ప్రాంతం నీటితో కళకళలాడుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. 4 రోజులుగా ఎగువన తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి, ప్రాణహిత నదులకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ఉభయ నదులు నిండుకుండల్లా మారి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీలోకి 10 లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు చేరుతూ ఉండడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి వస్తున్న నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగానే బ్యారేజీలోని మొత్తం 85 గేట్లను ఎత్తివేశారు. భారీగా పెరుగుతున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని ముంపు గ్రామాల వాసులను అలర్ట్ చేశారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణి సంగమంలో జలకళ సంతరించుకుంది. త్రివేణి సంగమం దగ్గర నీటి మట్టం ఇప్పటి వరకు 11.83 మీటర్లకు చేరింది. తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో తుపాకులగూడెం దగ్గర సమ్మక్క బ్యారేజ్ 59 గేట్లను అధికారులు ఎత్తివేయడంతో 12,60,300 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఏటూరు నాగార మండలంలో రామన్నగూడెంలో 16.65 మీటర్లతో గోదావరి ప్రవహిస్తోంది. గోదావరి నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో వాజేడు మండలంలోని టేకులగూడెం గ్రామ సమీపంలో 123 జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్కు రాకపోకలు నిలిచిపోయాయి. అటు వాజేడు మండల కేంద్రంలోని రామాలయం వీధిలో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి సుమారు 2,20,000 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం గోందూరులో ఉన్న గండిపోచమ్మ ఆలయం పూర్తిగా జలమయమైంది. వరద నీరు ఆలయ గోపురాన్ని సైతం తాకింది. ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆలయ పరిసరాలకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు సూచించారు. గోదావరిలో వరద ప్రవాహం పెరగడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక నదీపాయ గట్టు వరద ఉధృతికి తెగిపోయింది. దీంతో జి పెదపూడి, ఉడిమూడి లంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గోదావరిలో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో మత్స్యకారులు నదిలో స్నానాలకు దిగవద్దని హెచ్చరికలు జారీ చేశారు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, విపత్తు నిర్వహణ, నీటిపారుదల శాఖ అధికారులు సూచించారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ కాఫర్ డ్యాం దగ్గర 31.95 మీటర్లకు వరద పెరిగింది. స్పిల్వే దగ్గర గోదావరి నీటి మట్టం 31.9 మీటర్లుగా ఉంది. స్పిల్వేలో 48 గేట్ల నుంచి 6,24,536 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. పట్టిసం ఎత్తిపోతలలోని 20 మోటార్లు ఆన్ చేసి ప్రాజెక్టులోని కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు 7,080 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. మొత్తానికి గోదావరి పరవళ్లు తొక్కుతూ ఉండటంతో రైతులు ఖుషి అవుతున్నారు. ప్రాజెక్టులు నిండుకుండలా మారుతూ ఉండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్కు ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు. మరికొన్ని రోజులు వానలు ఇలాగే కొనసాగితే కష్టాలు తీరతాయని అంటున్నారు. గంట గంటకు గోదావరి వరద పెరుగుతూ ఉండటంతో నదీ పరివాహక ప్రాంతాల్లో మాత్రం హెచ్చరికలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకలొచ్చేసింది. ఏ ప్రాజెక్టుకి ఎంత వరద నీరు వస్తోంది? పూర్తిగా ఎప్పుడు నిండే అవకాశం ఉంది? ఇంకొన్ని రోజులు వానలు ఇలాగే ఉంటే పరిస్థితి ఏంటి? తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో మెజార్టీ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఆలస్యంగానైనా ప్రాజెక్టులకు వరద ప్రవాహం మొదలవడంతో రైతన్నల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎగువ ప్రాంతాలు, స్థానిక పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఒకవైపు పెనుగంగ, మరోవైపు ప్రాణహిత, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువన కురిసిన వర్షాలతో వరద ప్రవాహం పెరిగిపోతోంది. 44వ నెంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జిని ఆనుకుని మరీ నది ప్రవహిస్తోంది. అంతకంతకు ప్రవాహం పెరగడంతో 2 రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జైనద్ మండలం ఆనందర్, మహారాష్ట్ర దిగ్రాస్ మధ్యనున్న బ్రిడ్జిపై నుంచి వరద పరవళ్లు తొక్కుతుండగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ట్రాక్టర్ అడ్డుపెట్టి మరీ అటువైపు వెళ్లకుండా కాపలా ఉన్నారు పోలీసులు. గోదావరి బేసిన్లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ప్రాజెక్ట్ నీటి మట్టం 14.92 టీఎంసీలకు చేరుకోగానే నంది పంప్ హౌస్లోని 4 మోటార్లను ఆన్ చేసి మిడ్ మానేరుకు నీటిని ఎత్తిపోస్తున్నారు. మిడ్ మానేరు పూర్తిస్థాయి నీటి మట్టం 27.55 టీఎంసీలు కాగా శుక్రవారం సాయంత్రానికి 6.11 టీఎంసీల నీరుంది. క్యాచ్మెంట్ ఏరియా నుంచి 17,867 క్యూసెక్కుల వరద వస్తోంది. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీకి వరద క్రమంగా పెరుగుతోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి జలాశయంలోకి 74,950 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులకు గాను ప్రస్తుతం 1,069.2 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 8.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 21.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టుకు వరదపోటు కొనసాగుతోంది. జూరాల 24 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. 1,22,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 1,35,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు. ప్రస్తుత నీటి మట్టం 317.69 మీటర్లు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుత నీటి సామర్థ్యం 7.817 టీఎంసీలు. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. జూరాల నుంచి దాదాపు 1,00,000 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించలేదు. పరివాహక ప్రాంతాల వరదలతో నాగార్జున సాగర్లోకి 5,693 క్యూసెక్కుల ప్రవాహం చేరింది. గోదావరి నదిలో సైతం ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదలతో నీటి ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 84,483 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా
ప్రస్తుతం నీటి మట్టం 697.08 అడుగులకు చేరుకుంది. ఇదే స్థాయిలో వరద ప్రవాహం కొనసాగితే లేదా మరింత పెరిగితే ప్రాజెక్ట్ స్పిల్వే గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే ఛాన్స్ ఉంది. శ్రీరామ్ సాగర్లోకి 51,759 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. సింగూర్కు 701, నిజాం సాగర్కు 4,530 క్యూసెక్కుల వరద వస్తోంది. ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులోకి 93,632 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో అధికారులు 24 గేట్లను ఎత్తి 98,761 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 73.44 మీటర్లకు చేరుకోగా గరిష్ట నీటి మట్టం 74 మీటర్లు. అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంచిర్యాల దగ్గర ఉధృతంగా రాళ్లవాగు పోటెత్తింది. ప్రస్తుతం 2,267 క్యూసెక్కుల ప్రవాహం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బ్యారేజీకి విడుదలవుతోంది. సుందిళ్ల, అన్నారంలో కనీస డ్రాడౌన్ స్థాయిలో నీటిని నిల్వ చేసి గేట్లను ఎత్తితే ఎల్నినో ప్రభావం నుంచి కొంత బయటపడవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురిస్తే అన్ని ప్రాజెక్టులు ఫుల్ ట్యాంక్ లెవెల్కు చేరుకునే అవకాశాలున్నాయి. మరోవైపు భారీ మధ్య తరహా ప్రాజెక్టుల వద్ద జల విద్యుత్ ఉత్పత్తిని జెన్కో ప్రారంభించింది. పెద్దపల్లి జిల్లాలోని సబ్బితం గౌరీగుండాల జలపాతం భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతోంది. సందర్శకుల భద్రత దృష్ట్యా జలపాత సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. ఎవరూ జలపాతం సమీపానికి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జలపాతానికి వెళ్లే ప్రధాన రహదారిపైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మరోవైపు కృష్ణానదిలో ఇప్పుడిప్పుడే వరద పెరుగుతోంది. రాయలసీమలోని ప్రాజెక్టులన్నీ కృష్ణా, తుంగభద్ర నదులపైనే ఆధారపడ్డాయి. తుంగభద్ర హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, కేసీ కెనాల్, ఎస్ఆర్బిసి, తెలుగు గంగా, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టుల కింద లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు కృష్ణా, తుంగభద్ర నదుల నుంచే అందుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణా, తుంగభద్ర ఎగువన కురిసిన వర్షాలతో ఆలస్యంగా వరద ప్రవాహం మొదలైంది. దీంతో ఆల్మట్టి జలాశయం నీటి మట్టం పెరిగింది. తుంగభద్ర జలాశయంలో కూడా నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం నిండితే కానీ రాయలసీమలోని ఇతర జలాశయాలకు నీరందదు. శ్రీశైలం రిజర్వాయర్కు నీరు చేరాలంటే కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్, తెలంగాణలోని జూరాల ప్రాజెక్టులు నిండాలి. కర్ణాటకలో తుంగభద్ర జలాశయం నిండితే కానీ దిగువకు నీరు విడుదల చేయరు. ఆల్మట్టి జలాశయం నిండి దిగువకు నీరు విడుదల చేయడంతో కృష్ణమ్మ పరుగులు తీస్తూ శ్రీశైలం జలాశయం చేరుతోంది. ఆల్మట్టి పూర్తిస్థాయి నీటిమట్టం 1,705 అడుగులు కాగా ప్రస్తుతం 1,704.81 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 123.081 టీఎంసీలు కాగా 114.57 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆల్మట్టిలో ఇన్ఫ్లో 82,743 క్యూసెక్లు ఉంది. ఆల్మట్టి పూర్తిగా నిండిన తర్వాత నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల ప్రాజెక్టులు నిండితేనే శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణ జలాలు చేరుతాయి. నారాయణపూర్ జలాశయం 33 టీఎంసీలకు గాను 29 టీఎంసీలకు చేరుకుని దిగువకు 1,11,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉజ్జయిని జలాశయం 117 టీఎంసీల నిల్వ సామర్థ్యం కాగా పూర్తి స్థాయికి చేరుకోవడంతో 31,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ 9.6 టీఎంసీల సామర్థ్యం కాగా 8.68 టీఎంసీలకు చేరుకోవడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఎగువన ఉన్న జలాశయాలన్నీ నిండడంతో ప్రతి చుక్క నీరు దిగువకు విడుదల చేస్తారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 830.7 అడుగులుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 50.27 టీఎంసీల నిల్వ ఉంది. ఇన్ఫ్లో 67,173 టీఎంసీలుంది. ప్రస్తుతం కృష్ణానదిలో కొంత ఆశాజనకంగా వరద ప్రవాహం ఉంది. మరికొన్ని రోజుల పాటు ఈ వరద కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ ప్రవాహం శ్రీశైలం జలాశయం నిండి నాగార్జున సాగర్కు విడుదల చేసేందుకు ఏమాత్రం సరిపోదు. తుంగభద్ర నదికి కూడా భారీ వరద వస్తే శ్రీశైలం జలాశయం వేగంగా నిండే అవకాశం ఉంటుంది. తుంగభద్ర జలాశయానికి కొంతమేర వరద నీరు ప్రవహిస్తోంది. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుతం 1,609.74 అడుగులుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 37.06 టీఎంసీలుంది. తుంగభద్రలో ఇన్ఫ్లో 15,690 క్యూసెక్లు ఉంది. తుంగభద్ర జలాశయం నిండితేనే దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఆ నీరంతా శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. తుంగభద్ర జలాశయం నిండాలంటే ఇంకా 68 టీఎంసీల నీరు చేరాలి. కృష్ణానదితో పాటు తుంగభద్ర నదీ ప్రవాహం పెరిగితే ఎల్నినో పరిస్థితులను కొంతవరకైనా అధిగమించి ఆయకట్టుకు సాగునీరు, జనానికి తాగునీరు అందే ఛాన్స్ ఉంది. మరోవైపు వరద బీభత్సం వణికిస్తోంది. పలు ప్రాంతాల్లో రాకపోకలకి అంతరాయం కలిగింది. అంతేకాదు భారీగా క్రాప్ డ్యామేజ్ జరిగింది. గోదావరికి వరద పోటు పెరుగుతూ ఉండటంతో ముంపు ప్రాంతాల వాసుల్ని అధికారులు అలర్ట్ చేశారు. లేటుగా వచ్చిన గట్టి వానలు దడ పుట్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఉత్తర తెలంగాణలో 3వ రోజు వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో వరదల తీవ్రత తగ్గింది.
కానీ ఎగువ నుంచి గోదావరికి వస్తున్న వరదతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. వరద పోటుతో వరి, పత్తి, సోయా పంటలు నీట మునిగాయి. ఎల్నినో ప్రభావంతో వెలవెలబోయిన గోదావరి పరివాహక ప్రాంతం జోరుగా కురిసిన వర్షంతో జలకళను సంతరించుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని భీంపూర్ మండలం గుబిడిగుండా ప్రవేశించే పెన్గంగా నది ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. పరివాహక ప్రాంతాలైన భీంపూర్, జైనద్, బేలా మండలాల్లో పంట చేలలోకి వరద చేరి పత్తి, సోయా వంటి పంటలు నీట మునిగాయి. నిర్మల్ జిల్లా బాసర దగ్గర గోదావరి జోరందుకుంది. నిజామాబాద్ జిల్లాలో చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. డిజ్పల్లి, సిరికొండ, ధర్పల్లి, మోపాల్, జక్రాన్పల్లి, ఇందల్వాయి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే కురిసిన వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. డిజ్పల్లి మండలంలోని బర్దిపూర్ కోణం చెరువు అలుగుపారుతోంది. ధర్పల్లి మండలంలోని వాడి, ముత్యాలమ్మ వాగులకు వరద భారీగా వస్తోంది. బోధన్ నియోజకవర్గంలోని కందకుర్తి త్రివేణి సంగమం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోంది. నదిలోని శివాలయం నీట మునిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి తాగునీటికి ఆధారమైన పెద్ద చెరువుకు గండిపడింది. దీంతో ఈ చెరువు నుంచి నీరు వెళ్లిపోవడంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. చెరువు మత్తడి పక్కన గట్టును కొద్ది వరకు తొలగించడంతో చెరువులో ఉండాల్సిన నీరంతా పొంగిపొర్లి వాగులో కలిసిపోతోంది. చెరువులోని చేపలు సైతం బయటకు కొట్టుకుపోయాయి. కొత్తగూడెం జిల్లా చర్ల దగ్గర ఇసుక ర్యాంపులో చిక్కుకున్న 50 మంది వ్యక్తులను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇసుక కోసం వెళ్లగా ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో గోదావరి తీరంలోనే మిషన్ ఆపరేటర్లు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఉండిపోయారు. దీనిపై స్పందించిన అధికారులు వారిని పడవల్లో ఒడ్డుకు చేర్చారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో భద్రాద్రి జిల్లా పర్ణశాల దగ్గర సీతవాగు ఉప్పొంగింది. ఈ ప్రవాహంతో పర్ణశాల వద్ద గల నారచీరల ప్రాంతం, సీతమ్మవారి విగ్రహం మునిగాయి. దీంతో అధికారులు భక్తులను పరిసర ప్రాంతాలకు అనుమతించట్లేదు. అటు ఏపీలో గోదావరి నది క్రమక్రమంగా ఉగ్రరూపం దాల్చుతోంది. దేవీపట్నంలోని గండిపోచమ్మ అమ్మవారి ఆలయం గోపురం దగ్గరకు చేరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మైదాన ప్రాంతం నుంచి గండిపోచమ్మ ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. వరద కారణంగా పాపికొండల విహారయాత్రను అధికారులు నిలిపేశారు. ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వరదతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పీగన్నవరం మండలం గంటి పెదపూడిలో నదీపాయ తాత్కాలిక గట్టు తెగింది. దీంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లంక గ్రామాల వాసులు నాటుపడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. వరద పెరుగుతుండటంతో పోలవరం, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల యంత్రాంగం అలర్ట్ అయింది. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నీటి మట్టాలు తనిఖీ చేస్తూ నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరద మరింత పెరిగే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు ఉన్నతాధికారులు. గోదావరి నదిలో వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పోలవరం జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీతో పాటు ఉన్నతాధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. వరద ప్రభావిత జిల్లా, మండలాల్లో 24 గంటల పాటు పనిచేసే అత్యవసర కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని హోంమంత్రి ఆదేశించారు. ముప్పు ఉన్న లంక గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వెంటనే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు హోంమంత్రి అనిత. బాధితులకు తాగునీరు, నాణ్యమైన ఆహారం, పాలు, అవసరమైన వైద్య సేవలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే గోదావరి వరద ఉధృతి దృష్ట్యా ప్రజలు నదిలో స్నానం చేయడం, చేపల వేటకు వెళ్లడం, సెల్ఫీల కోసం వరద నీటి వద్దకు వెళ్లడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఓవైపు జోరు వానలు కురుస్తుండగా మరోవైపు రైతులు పంట వేసే వేళ ఐఎండీ నెలవారీ అంచనాలు వెల్లడించింది. మలిదశ రుతుపవన వర్షాలు సాధారణంగా కంటే తక్కువగా కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంటే ఆగస్టు, సెప్టెంబర్ వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. ఆగస్టు, సెప్టెంబర్ కాలంలో దేశవ్యాప్త వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 94% కంటే తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక నెల లేదా సీజన్లో నమోదైన వర్షపాతాన్ని సాధారణంగా 30 నుంచి 50 ఏళ్ల సుదీర్ఘకాలానికి సగటుగా లెక్కించడాన్ని ఎల్పీఏ అంటారు. 1971 నుంచి 2020 వరకు చారిత్రక డేటా ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్ కాలానికి దేశవ్యాప్త సగటు వర్షపాతం 422.8 మిల్లీమీటర్లుగా ఉంది. ఈ అంచనాలు ఎలా ఉన్నా కేరళ, అసోం, అరుణాచల్ ప్రదేశ్, ఇతర ఈశాన్య రాష్ట్రాలతో సహా దేశంలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములతో కూడిన వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఐఎండీ హెచ్చరికలు ఎలా ఉన్నా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది.
ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎల్నినో భయపెడుతున్న వేళ ఇలాగే ఇంకొన్ని రోజులు వానలు దంచి కొడితే పూర్తి స్థాయిలో నిండుతాయి.